Hello future nurses, welcome to this video on APNSET MCQs. Here we will cover important questions to help you prepare for Andhra Pradesh Nursing Common Entrance Test. Let's get started and boost your success in the exam. Friends, various important departments of hospital అనే టాపిక్ మీద మనం MCQs చూద్దాం. ఫస్ట్ వన్, which department of a hospital is responsible for diagnostic imaging? Option A pharmacy, B radiology, C pathology, D physiotherapy. The correct answer is option B radiology. డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ అనగానే మీకు గుర్తుకు రావాల్సింది రేడియాలజీ. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ డిపార్ట్మెంట్ మేనేజెస్ సర్జరీస్ ఇన్ ఏ హాస్పిటల్? ఆప్షన్ ఏ ఎమర్జెన్సీ, ఆప్షన్ బి ఆపరేషన్ థియేటర్ ఓటీ అంటాం, ఆప్షన్ సి ఐసీయూ, ఆప్షన్ డి ఓపీడీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఓటీ ఆపరేషన్ థియేటర్. సర్జరీస్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఆపరేషన్ థియేటర్ డిపార్ట్మెంట్. థర్డ్ క్వశ్చన్, విచ్ డిపార్ట్మెంట్ ఈజ్ కన్సర్న్ విత్ బ్లడ్ టెస్టింగ్? బ్లడ్ టెస్టింగ్ డిపార్ట్మెంట్ ఏది చూద్దాం. ఆప్షన్ ఏ పెథాలజీ, బి డెర్మటాలజీ, ఆప్షన్ సి ఆర్థోపెడిక్స్, ఆప్షన్ డి నెఫ్రాలజీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పెథాలజీ. ప్యాథ్ అంటే డిసీజెస్. సో బ్లడ్ టెస్టింగ్లో ఉన్న డిసీజ్లు ఏమన్నాయో తెలుసుకోవాలంటే ఆప్షన్ ఏ పెథాలజీ, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించింది పెథాలజీ. నెక్స్ట్, విచ్ డిపార్ట్మెంట్ ప్రొవైడ్స్ కేర్ టు క్రిటికల్లీ ఇల్ పేషెంట్స్? సో క్రిటికల్లీ ఇల్ పేషెంట్స్కి ఏ డిపార్ట్మెంట్ కేర్ ప్రొవైడ్ చేస్తుంది? ఆప్షన్స్ ఈ వీడియోలో చూద్దాం. ఏ ఐసీయూ, బి ఓపీడీ, సి రేడియాలజీ, డి ఈఎన్టీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఐసీయూ, అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్. ఇంకా 50-50 ఛాన్సెస్లో ఉన్న వాళ్ళని ఐసీయూలో పెడతారు, క్రిటికల్లీ ఇల్ పేషెంట్స్ అంటారు వాళ్ళని. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డిపార్ట్మెంట్ డీల్స్ విత్ ఫ్రాక్చర్స్ అండ్ బోన్ డిజార్డర్స్? ఓకే, ఎముకలు విరిగిన వాళ్ళు కానీ ఆ బోన్ డిజార్డర్స్ డిపార్ట్మెంట్ ఏది, ఏ డిపార్ట్మెంట్ డీల్ చేస్తుంది? ఆప్షన్ ఏ పిడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, సి కార్డియాలజీ, డి యూరాలజీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆర్థోపెడిక్స్. ఓకే, ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. విచ్ డిపార్ట్మెంట్ ట్రీట్స్ డిసీజెస్ ఆఫ్ ద హార్ట్? ఏ డిపార్ట్మెంట్ హార్ట్ డిసీజ్ని ట్రీట్ చేస్తే చూద్దాం. ఆప్షన్ ఏ కార్డియాలజీ, ఆప్షన్ బి న్యూరాలజీ, ఆప్షన్ సి పల్మనాలజీ, డి గ్యాస్ట్రో ఎంటరాలజీ. ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కార్డియాలజీ. హార్ట్ అనగానే మీకు కార్డియాలజీ డిపార్ట్మెంట్ గుర్తుకు రావాలి, రైట్? నెక్స్ట్ 7th క్వశ్చన్ని చూద్దాం ఇప్పుడు. విచ్ డిపార్ట్మెంట్ హ్యాండిల్స్ చైల్డ్ బర్త్ అండ్ ప్రెగ్నెన్సీ కేర్? ఓకే, ప్రెగ్నెన్సీని కానీ చైల్డ్ బర్త్ కేర్ కానీ అంటే డెలివరీస్ కానీ ఏ డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేస్తో చూద్దాం. ఆప్షన్ ఏ పిడియాట్రిక్స్, బి ఆబ్స్ట్రిక్స్ అండ్ గైనకాలజీ, సి ఆంకాలజీ, డి డెర్మటాలజీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆబ్స్ట్రిక్స్ అండ్ గైనకాలజీ. ఈ గుర్తుపెట్టుకోండి, ప్రెగ్నెన్సీ చైల్డ్ బర్త్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డిపార్ట్మెంట్ ఫోకసెస్ ఆన్ చిల్డ్రన్స్ డిసీజెస్? చిల్డ్రన్స్ డిసీజెస్ మీద ఏ డిపార్ట్మెంట్ ఫోకస్ చేస్తుంది? ఆప్షన్ ఏ పీడియాట్రిక్స్, ఆప్షన్ బి జీరియాట్రిక్స్, ఆప్షన్ సి ఆంకాలజీ, డి ఈఎన్టీ. ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పీడియాట్రిక్స్. సో చిన్నపిల్లలు అనగానే పీడియాట్రిక్స్ మనకి గుర్తుకు రావాలి. పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ ఫోకస్ ఆన్ చిల్డ్రన్ డిసీజెస్. నెక్స్ట్, విచ్ డిపార్ట్మెంట్ మేనేజెస్ స్కిన్ రిలేటెడ్ కండిషన్స్? స్కిన్ రిలేటెడ్ కండిషన్స్ని ఏ డిపార్ట్మెంట్ మేనేజ్ చేస్తుందో చూద్దాం. ఆప్షన్ ఏ న్యూరాలజీ, బి డెర్మటాలజీ, సి పల్మనాలజీ, డి నెఫ్రాలజీ. ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి డెర్మటాలజీ. స్కిన్కి సంబంధించి డెర్మటాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ని ఫాలో అవుదాం. విచ్ డిపార్ట్మెంట్ లుక్స్ ఆఫ్టర్ కిడ్నీ డిసీజెస్? సో కిడ్నీ డిసీజ్కి సంబంధించి ఏ డిపార్ట్మెంట్ చూస్తుందో చూద్దాం. ఆప్షన్ ఏ కార్డియాలజీ,
బి పల్మనాలజీ, సి నెఫ్రాలజీ, ఆప్షన్ డి ఎండోక్రైనాలజీ. ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నెఫ్రాలజీ. ఓకే, సో నెఫ్రో అంటే కిడ్నీ అనమాట, దానికి సంబంధించి చూసే డిపార్ట్మెంట్ని నెఫ్రాలజీ అంటాం మనం. నెక్స్ట్ ఎంసిక్యూ. ద డిపార్ట్మెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఐ కేర్ ఈజ్ కాల్డ్. సో ఐకి సంబంధించి ఏ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబుల్ చూద్దాం. ఆప్షన్ ఏ ఆర్థోపెడిక్స్, బి ఆప్థాలమాలజీ, సి ఈఎన్టీ, ఆప్షన్ డి డెంటిస్ట్రీ. ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్థాలమాలజీ. ఐ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఆప్థాలమాలజీ డిపార్ట్మెంట్ అనమాట. నెక్స్ట్, విచ్ డిపార్ట్మెంట్ మేనేజెస్ డిసీజెస్ ఆఫ్ ద ఇయర్, నోసు అండ్ థ్రోట్. ఇయర్, నోసు, థ్రోట్ని ఏ డిపార్ట్మెంట్ మేనేజ్ చేస్తుంది ఆ డిసీజెస్ని చూద్దాం. ఆప్షన్ ఏ ఈఎన్టీ, బి డెర్మటాలజీ, సి న్యూరాలజీ, డి రేడియాలజీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఈఎన్టీ. క్వశ్చన్లోనే మనకు ఆన్సర్ ఉంది, మీరు చూడొచ్చు, ఇయర్, నోసు, థ్రోట్. రైట్, సో ఈఎన్టీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ డిపార్ట్మెంట్ హ్యాండిల్స్ క్యాన్సర్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్. క్యాన్సర్ని డయాగ్నోసిస్ చేయాలన్నా ట్రీట్మెంట్ చేయాలన్నా ఏ డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేస్తుంది. ఏ ఆంకాలజీ, ఆప్షన్ బి పీడియాట్రిక్స్, ఆప్షన్ సి కార్డియాలజీ, డి నెఫ్రాలజీ. ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆంకాలజీ. క్యాన్సర్కి సంబంధించి ఆంకాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళే చూసుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ డిపార్ట్మెంట్ ఈజ్ కన్సర్న్డ్ విత్ మెంటల్ హెల్త్. సో మానసికంగా బాగోకపోతే మెంటల్ హెల్త్ని ఏ డిపార్ట్మెంట్ దానికి చూస్తుంది, కన్సర్న్ అవుతుంది. ఏ సైకియాట్రీ, బి రేడియాలజీ, ఆప్షన్ సి పల్మనాలజీ, ఆప్షన్ డి న్యూరాలజీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సైకియాట్రీ. మెంటల్ హెల్త్ అనగానే సైకియాట్రీ గుర్తుకు రావాలి. ఈ స్పెల్లింగ్ కూడా చదవండి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ డిపార్ట్మెంట్ ప్రొవైడ్స్ రీహాబిలిటేషన్ ఆఫ్టర్ ఇంజరీస్. ఏవైనా ఫ్రాక్చర్స్, దెబ్బలు తగిలాక త్వరగా తగ్గాలంటే ఏ డిపార్ట్మెంట్ రీహాబిలిటేషన్ అంటే నార్మల్ పొజిషన్కి రావాలి అంటే. ఫిజియోథెరపీ, బి రేడియాలజీ, సి కార్డియాలజీ, డి ఐసీయూ. ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఫిజియోథెరపీ. రైట్, సో నార్మల్గా రావాలంటే ఫిజియోథెరపీ. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ డిపార్ట్మెంట్ వుడ్ హ్యాండిల్ డైజెస్టివ్ సిస్టమ్ డిజార్డర్స్. అంటే మన జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఏ డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేస్తే చూద్దాం. ఆప్షన్ ఏ గ్యాస్ట్రోఎంటరాలజీ, బి కార్డియాలజీ, సి నెఫ్రాలజీ, డి ఆర్థోపెడిక్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ గ్యాస్ట్రోఎంటరాలజీ. సో గ్యాస్ట్ అంటే స్టమక్ అనమాట, గ్యాస్ట్రో కాబట్టి దానికి సంబంధించి గ్యాస్ట్రోఎంటరాలజీ. నెక్స్ట్, విచ్ హాస్పిటల్ డిపార్ట్మెంట్ హ్యాండిల్స్ ఇమ్మీడియట్ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్. అంటే ఇంకా 50-50 ఛాన్సెస్ పేషెంట్స్ ఉంటారు కదా, వాటిని ఏ డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేస్తుంది. ఆప్షన్ ఏ ఓపీడీ, బి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, సి డెర్మటాలజీ, డి ఈఎన్టీ. ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్. అంటే అవన్నీ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ కాబట్టి ఇమీడియట్గా మనం ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి షిఫ్ట్ చేస్తాం పేషెంట్ని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ డిపార్ట్మెంట్ ప్రొవైడ్స్ డెంటల్ కేర్. సో పళ్ళకి సంబంధించి ఏ డిపార్ట్మెంట్. ఆప్షన్ ఏ ఆర్థోపెడిక్స్, బి డెంటిస్ట్రీ, సి కార్డియాలజీ, డి నెఫ్రాలజీ. ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డెంటిస్ట్రీ. ఆ పేరులోనే ఉంది డెంటల్, డెంట్. ఓకే, డెంట్ అలా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 19th క్వశ్చన్. విచ్ డిపార్ట్మెంట్ ఫోకసెస్ ఆన్ డిసీజెస్ ఆఫ్ ద లంగ్స్. ఓకే, ఊపిరితిత్తులకు సంబంధించి ఏ డిపార్ట్మెంట్ లో చూపించుకోవాలి మనం. ఓకే, ఫోకస్ చేస్తుంది ఏ డిపార్ట్మెంట్. ఆప్షన్ ఏ పల్మనాలజీ, బి న్యూరాలజీ, ఆప్షన్ సి ఎండోక్రైనాలజీ, డి నెఫ్రాలజీ. ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పల్మనాలజీ. ఓకే, సో పల్మనాలజీ, ఆలజీ అంటే స్టడీ అని తెలుసు, పల్మన్ అనేసరికి లంగ్స్ అని వస్తుంది అనమాట. రైట్, ఆ డిపార్ట్మెంట్ కన్సర్న్. ఫైనల్గా లాస్ట్ది, విచ్ డిపార్ట్మెంట్ డీల్స్ విత్ హార్మోన్ డిజార్డర్స్. ఓకే, ఎండోక్రైనాలజీ, బి ఆంకాలజీ,
C. ENT, D. Nephrology. The correct answer is option A. ఎండోక్రైనాలజీ. ఎండోక్రైనాలజీకి సంబంధించి హార్మోన్ డిజార్డర్స్ ఏమన్నా వస్తే మనం ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ దాని మీద ఫోకస్ చేస్తుంది. రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ AP and SET preparation videos. All the best for your exam.